రాష్ట్రంలో ఇతర రాజకీయ పక్షాలకు జనసేన ప్రత్యామ్నాయమని అందుకే కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీ తమతో కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమతో పనిచేయాలంటూ గతంలో వైకాపా పలు మార్గాల్లో సంప్రదించిందని, ముందు అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించండని సూచించినట్లు వెల్లడించారు. అప్లిఫ్ట్మెంట్ వాళ్ళ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కానీ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని తీర్చడానికి లేదంటే వాళ్ళకి అవకాశాలు కొద్ది మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చోసిన గ్రూప్ని మిగతా వాళ్ళందరినీ వదిలేసారు గాలి గురించి. అన్లెస్ థర్డ్ ఆల్టర్నేట్ కమ్స్ న్యాయం జరగదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే మాకు జరగలేదు మీ ఇద్దరికి చందనవలం కాకపోతే మనం వదిలేస్తారు అనేది బలవంతంగా లొంగ తీసుకుంటారు. మీరు టీడీపీకి వ్యతిరేకం కదా మాతో కలవమంటారు, రకరకాల మెసేజ్లు పంపిస్తారు రకరకాల సోర్సెస్ నుంచి. నేనేమిటంటే మీ ఇది 2 years బ్యాక్ రకరకాల మెసేజ్లు పంపిస్తే నేను ఒకటే చెప్పాను, ఓకే రైట్, నాకు టీడీపీ వాళ్ళు చేసిన తప్పు లేదు, మీరు అది చేస్తే అట్లీస్ట్ మీరు చట్టసభలకు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి మీరు అసెంబ్లీలో ఒత్తిడి పెట్టండి, మేము బయట మాట్లాడతాం. ఇది ఒక లెవెల్ గ్రౌండ్ వచ్చి ఒక అండర్స్టాండింగ్ ట్రస్ట్ కోషెంట్ పెరిగాక అప్పుడు చూద్దాం, నిజంగా కలిసి పోటీ చేయాలి, ప్రజలకు ఆమోదయోగ్యం ఉంటే అప్పుడు చూద్దామంటే అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా కూర్చోబెట్టి ఎంతసేపు వాళ్ళ ఎజెండాలో నేను ఫిట్ అవుతాను, మేము పీపుల్స్ ఎజెండాలో ఫిట్ అవుతాం, కానీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వన్ పార్టీస్ ఎజెండా.